నమస్తే ఖమ్మం. ఏమో ప్రతిసారి ఒక చిన్న టెన్షన్ ఉంటది సినిమా రిలీజ్ కి ముందు. ఈసారి ఎందుకో చాలా రిలాక్స్డ్ ఉన్నా. మేబీ వయసు 30 వచ్చినందుకు అనుకుంటా. ఈ హీరోలకి ఒక చిన్న ప్రెజర్ ఏముంటది అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీడు ఏం మాట్లాడతాడు, ఎక్కడ దొరుకుతాడు, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. బట్ నాకు తెలిసి ఈసారి మాట్లాడడానికంటే ఎక్కువ ఐ ఫీల్ వెరీ ఓవర్వెల్డ్. సో లాస్ట్ 2-3 సినిమాల నుండి సినిమాలు కొంచెం వెనక ముందు అయినా కూడా ఓపిక్ గా నాతో పాటు నిల్చొని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. టైం బాగున్నప్పుడు అందరు ఉంటారు మనతో, టైం బాగాలేనప్పుడు మనతో ఎవరు ఉంటారో వాళ్ళే చాలా ఇంపార్టెంట్. అండ్ నాతో ఉన్న వాళ్ళందరూ ఐ కాంట్ ఫర్గెట్ యువర్ అన్కండిషనల్ లవ్. పడడం తప్పు కాదు, పడ్డాక లేచి నిల్చోకపోవడం తప్పు. లాస్ట్ ఇయర్ ఇదే టైం కి నేను ఆల్మోస్ట్ 15th ఆ టైం లో నేను వాస్ ఫీలింగ్ లిటిల్ లో. బట్ టైం చూడండి, బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ టైం చేంజెస్. లాస్ట్ ఇయర్ ఉన్నది పర్మనెంట్ టైం కాదు, ఇప్పుడు ఉండేది పర్మనెంట్ టైం కాదు. బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ టైమ్ ఇస్ ఇట్ కీప్స్ చేంజింగ్. ఇట్స్ బీన్ 1 year. మీరిచ్చే లవ్ మారలేదు, మీరిచ్చే ఎనర్జీ మారలేదు. ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ హియర్. సినిమా డెఫినెట్లీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఫిల్మ్ కేమ్ ఇన్ టు మై లైఫ్ ఇన్ వెరీ క్రూషియల్ టైం. నా పరిస్థితుల్లో ఎవరన్నా ఉంటే యూజువల్లీ మనం లాస్ట్ 2 సినిమాలు కొంచెం దెబ్బైనాయి. ఇప్పుడు ఏం సినిమా సెట్ చేసుకోవాలి, మనం కెరియర్ ని ఎట్లా మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి అని ఒక ఛాలెంజ్ వస్తుంది ఏ హీరోకైనా. గాడ్ ఆల్వేస్ హ్యావ్ బెటర్ ప్లాన్. థ్యాంక్ యూ మామా అనుదీప్ ఫర్ కన్సిడరింగ్ మీ యాజ్ కోమల్. నీకు తెలియదు, చాలా క్రూషియల్ టైమ్ లో నాకు సినిమా ఇచ్చినావు. ఇంతమంది కలిసి ఈ సినిమాకి పనిచేసి ఈ టీమ్ లో నన్ను కూడా పార్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో లవ్ యూ వన్ అండ్ ఆల్. థియేటర్ కి రండి, ఈసారి డిసప్పాయింట్ చేయను. లవ్ యూ.